ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బలహీనతలో సైతం ప్రభువుని పట్టి సంతోషించాలి. అంతేకాదు, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, అవమానాలు, ఉపద్రవాలు ఏదైనా సరే నేనైతే సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప భక్తో కదా, ఎంత గొప్ప ప్రేమో కదా. క్రీస్తు అంటే అంతగా ప్రేమించాలి. అటువంటి ప్రేమ కలుగున్నప్పుడే ఏ కష్టం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఏదొచ్చినా ప్రభువుని పట్టి నేను సంతోషిస్తున్నానని మనం కూడా ధైర్యంగా చెప్పగలుగుతాం. అట్టి కృప ప్రభు మనకు కూడా ఇవ్వాలి. వింటున్న సహోదరి, సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? పౌలు వలె నువ్వు చెప్పగలుగుతున్నావా? నింద, బలహీనత, ఇబ్బంది, ఇరుకు, హింస ఏదైనా సరే నా దేవునిలో నేను సంతోషంగా ఉన్నాను అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒక్కసారి నీ పరిస్థితి ఏంటనేది నిన్ను స్వపరిశీలన చేసుకో. మరి ఈరోజు నువ్వు మారవలసిన అవసరం ఉంది. ఏదైనా హింస కానీ, ఏదైనా ఉపద్రవం కానీ, అవమానం కానీ ఎదురైతే ఇంకా నాకు దేవుడు వద్దు, ఇంకా నేను ఈ పని చేయను అని అనుకునే స్థితిలో నువ్వు ఉన్నావేమో. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది నేను దేవుడి పని చేస్తాను, పరిచర్య చేస్తానని చాలా గొప్పగా చెప్పి ముందుకు వస్తారు. కానీ చిన్న ఇబ్బంది రాగానే, చిన్న అవమానం ఎదురవగానే, చిన్న మాట పడగానే వెంటనే వాళ్ళు ఆ పని వదిలేస్తారు. అమ్మో, నేను ఇది చేయలేను, ఈ మాట నేను పడలేను, ఈ నింద అవమానం నాకొద్దు, చేయకపోతే లేమైందిలే అని వెళ్ళిపోతారు వెనక్కి. నిజంగా నాగటి మీద చేయవేసి వెనక్కి వెళ్ళేవాడు ఎంత మాత్రం కూడా ప్రభునందు వాళ్ళు సంతోషించలేరు. కాబట్టి మరి ఈరోజు నువ్వు ఏదైనా పరిచయం చేస్తున్నావేమో, ఏదైనా సేవకి నీకు పిలుపుందేమో, దేవుని కోసం ఏదైనా చేయాలని మొదలు పెట్టావేమో, ఒకవేళ చేయలేదని వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నారు, నిన్ను ధైర్యపరుస్తున్నారు. ఆయన నీ శ్రమంలో సైతం దేవుడి కోసం నిలబడు. ఇంత చిన్న అవమానం, నింద, హింస ఏదొచ్చినా సరే భరించు, ఓర్చుకో, సహనంతో ఉండు. నీ ఓర్పు, సహనం నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును అని ప్రభు చెప్తున్నారు కదా. ఆయనకు అన్నీ తెలుసు. నువ్వెంత ఓర్చుకుంటున్నావో, ఎంత అవమాన పాలవుతున్నావో ఆయన పరినిమిత్తమే వెళ్తున్నప్పుడు అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు ఓర్చుకున్న రోజు, సహనంతో ఉన్న రోజు, అంతము వరకు సహనంతో ఉన్నవాడే రక్షించబడతాడు. ఆ తర్వాత నిదానంగా నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. నీ ప్రతి అవమానాన్ని ఆయన కొట్టేయబోతున్నాడు. నీకున్న ప్రతి పరిస్థితిని ఆయన మార్చిపోతున్నాడు. నువ్వు నమ్మితే ఈ వాక్యం నిజంగా ప్రభు యొక్క మహిమను చూడబోతున్నావు. ఇంతవరకు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. ఒకవేళ నువ్వు సేవకుడివేమో, సేవ మొదలుపెట్టావేమో, కానీ మరి సేవ మొదలుపెట్టావు కానీ మరి ఎక్కువ మంది ఇంకా విశ్వాసులు రాలేకపోతున్నారేమో, లేదా ఇంకా సేవ అభివృద్ధి కనిపించట్లేదేమో, దాన్ని బట్టి నువ్వు చాలా నిరాశలో ఉన్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు కదా. ఖచ్చితంగా నీ సేవని అభివృద్ధి చేయబోతున్నాడు ఆయన. ఇంకా విస్తారంగా నీ సేవ దీవించబోతున్నాడు. ఎలవేసి పిలుస్తాడు ఆయన. అనేకులు విశ్వాసాలు నీకు తీసుకొస్తాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసంతో ఉండు. శ్రమ, అవమాన, నింద ఏదొచ్చినా సరే సువార్త చేయడం మానబాకు, ప్రభు కోసం మాట్లాడడం మానబాకు, ప్రభు కోసం పని చేయడం మానబాకు. అప్పుడు నీకు ప్రభు సహాయం చేస్తారు. క్రీస్తు నిమిత్తం నువ్వు కూడా పౌలులా చెప్పగలగాలి. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఉపద్రవములోనూ, అవమానాల్లోనూ, హింసలలోనూ నేను సంతోషిస్తున్నాను అని నీవు కూడా చెప్పగలగాలి. అటువంటి గొప్ప విశ్వాసం నీలో ఉన్నప్పుడు ప్రభు నీ పక్షంగా ఉండి కార్యం చేస్తాడు. కాబట్టి ఇప్పుడే ప్రార్థించడం మొదలుపెట్టు, మోకరించు. నీ సేవ, నీ పరిచయాన్ని ప్రభు దీవించబోతున్నాడు. నువ్వు ఏ పని చేస్తున్నా సరే దానిలో నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఓర్చుకొని శ్రమ, హింస, ఉపద్రవం, అవమానం ఎప్పుడు ఏదైనా సరే ఓర్చుకుని ప్రభు కోసం నిలబడు. ప్రభు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చారో వాగ్దానం నెరవేర్పు దినములు అతి సమీపంలో ఉన్నవి. వాగ్దానం నెరవేర్పు దినములు అతి సమీపంలో ఉన్నవి. కాబట్టి ఎంత మాత్రం కూడా భయపడకు, బాధపడకు. ఇలా నీ సేవని కొనసాగించి వెళ్ళు. అతి త్వరలో నీ సేవని ప్రభు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. నీ ఒత్తిళ్ళన్నీ ప్రభు తొలగించబోతున్నాడు. మాట అంటే మాటే ప్రభు. కాబట్టి నువ్వు ఓర్చుకుని సహనం కలిగి ఉంటే, నీ ఓర్పు, సహనం నాకు తెలుసు, నీ క్రియలు నేను ఎరుగుదనని ప్రభు మాట్లాడతారు. ఒకానొక రోజు నీ అవమానం అంతా కొట్టేసి నిజంగా నీకు ఖ్యాతిని, మంచి పేరుని ఆయన ఇవ్వబోతున్నాడు. అతి త్వరలో ఆ కార్యం జరగబోతుంది. అయితే నువ్వు ఓర్చుకుని ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అప్పుడు నీకు ప్రభు సహాయం చేస్తారు. పౌలు వలె నీవు కూడా అప్పుడు చెప్పొచ్చు, ప్రతి దానిలో నేను సంతోషిస్తున్నానని. హబక్కూకు ఇలాగే అంటాడు, నా దగ్గర ఏమున్నా లేకపోయినా నా రక్షణకర్త నేను సంతోషిస్తున్నానని. అటువంటి విశ్వాసం నీవు కూడా కలిగి ఉంటే ఈరోజు ధైర్యంగా ప్రభు కోసం నిలబడు. నువ్వు చేసే ఆ పని ఏదైనా సరే ప్రస్తుతానికి నీకు అభివృద్ధి కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నీకు అభివృద్ధి ప్రభు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఓర్చుకుని ఆ పనిని కొనసాగించు. అతి త్వరలో అభివృద్ధి ప్రభు ఇస్తున్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. ప్రభు అట్టి కృప దయచేయును గాక. ఆమేన్.